అందరికీ నమస్కారం. ఈరోజు సౌందర్యలహరిలోని ఆనందలహరికి సంబంధించిన 32వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. ఓం శ్రీమాత్రే నమః. హ్రీంకారాసనగర్భితానలసిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీ. ఇప్పుడు సౌందర్యలహరిలోని ఆనందలహరికి సంబంధించిన 32వ శ్లోకం. శివశక్తి కామః క్షితిరధరవిస్సీతకిరణః స్మరోహం సస్యక్రస్తదనుజ పరామారహరయః అమీహృల్లేఖాభిస్తిస్రుభిరవసానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. ఈ శ్లోకము యొక్క అర్థం ఏమిటంటే, శివుడు, శక్తి, మన్మధుడు, భూమి ఈ నలుగురు వరుసగా సూచించు కా, ఏ, ఈ, ల అను అక్షరకూటము, సూర్యుడు, చంద్రుడు, మన్మధుడు, సూర్యుడు, ఇంద్రుడు ఈ 5గురు వరుసగా సూచించు హ, స, క, హ, ల అను అక్షరకూటము, పరాశక్తి, మన్మధుడు, హరి ఈ 3 వరుసగా సూచించు స, క, ల అను అక్షరకూటములు వాటి అంతమునందలి విరామ స్థానములందు హ్రీంకారముల చేత సమకూర్చబడినప్పుడు ఏర్పడు ఆ 3 కూటములలోని మొత్తము 15 అక్షరములు నీ పంచదశాక్షరీ మంత్ర స్వరూపమునకు అవయవములుగా భాసించుచున్నవి. రేపు 33వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.